వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక రికార్డులు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యువి డిస్టిలరీస్ యాజమాన్యుల్లో ఒకరైన తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరెట్ ఆసుపత్రి సహా పలు చోట్ల ఈడీ సోదాలు జరిగాయి. ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ అలాగే పలు రాష్ట్రాల్లోని ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రాజ్ కసిరెడ్డి సతీమణి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఢిల్లీలో ఈ సోదాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ సోదాల్లో డిస్టరీల యాజమాన్యులు, అలాగే బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల ద్వారా మనీ లాండరింగ్, వేల కోట్ల కుంభకోణంపైనే ఈ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. సుమారుగా 4 రాష్ట్రాల్లో 20 చోట్ల మూకుమ్మడి సోదాలు జరుగుతున్నాయి. 9 సంస్థలు, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు ప్రధానంగా జరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులైన రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇది ఎక్కడెక్కడ ఢిల్లీ సహా అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఇక వైసీపీ హయాంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. 20 చోట్ల ఈ మూకుమ్మడి సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సంస్థల నివాసాల్లో అలాగే డైరెక్టర్ నివాసాల్లో ఈ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రధానంగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు కీలక రికార్డులను, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు వైసీపీ ముఠ బహిర్గతంగా ఇప్పటికే అందుతుంది. జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు సొమ్ము వసూలు చేసేందుకు వైసీపీ ముఠ అనేక మార్గాలు అనుసరించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేసినట్లుగా ప్రధానంగా ఈడీ భావిస్తుంది. ఇప్పటికే ఈ ఈడీ సోదాల్లో అలాగే బంగారుకు సంబంధించినటువంటి షాపులు, కీలక రికార్డులు, హార్డ్ డిస్కులకు సంబంధించినటువంటి స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి, తీగల విజయేందర్ రెడ్డి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఈ సోదాలు ఈడీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన నిందితులైన రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులోని ప్రధానంగా ఈ ఈడీ దూకుడు పెంచినట్లు మనకు సమాచారం అందుతుంది. సుమారుగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో 20 చోట్ల మూకుమ్మడిగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. 9 సంస్థలు, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్కులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధాన నిందితులైన రాజ్ కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 35,000 కోట్ల దాకా మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో ప్రధాన నిందితులైన 5 మంది నిందితులని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. ఇక ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్నటువంటి సోదాల్లో ఏపీ సహా తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ 20 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తుంది. మద్యం కుంభకోణం కేసులో
ప్రధానంగా ఉన్నటువంటి నిందితులలో రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా A1 నిందితుడిగా ఇక ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో సుమారుగా రాత్రి 10 గంటల వరకు ఈ సోదాలు నిర్వహించినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది.